నేనైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన 82 మార్చి 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి పార్టీ సేవా కార్యక్రమాలు చేసి పార్టీల పిలుపు మేరకు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నా. అలాగే మా వార్డు 5, 9, 10 వార్డులు ఉన్నప్పుడు 10వ వార్డు ఉండేది. 10వ వార్డులో కూడా మనమే ప్రెసిడెంట్ చేసాం. అలాగే మళ్ళీ 9వ వార్డు, 5వ వార్డు, 10వ వార్డు, 26వ వార్డు అయింది. మళ్ళీ అప్పుడు మనమే నేనే ప్రెసిడెంట్ చేశాను. అలాగే 4 వార్డులు 35వ వార్డు అయింది. మళ్ళా కంటిన్యూగా 86 నుంచి ఇప్పటికొచ్చి కూడా తెలుగుదేశం పార్టీ పరంగా ఈ ఒక 35, 10వ వార్డు, 26వ వార్డు 3 వార్డులుగా ఈ వార్డు ఉండి నాకు 35వ వార్డుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి ఈ 35వ వార్డు అధ్యక్షులుగా మనం చేస్తున్నాం. అంటే పార్టీ సేవా కార్యక్రమంలో కానీ పార్టీలో పనితీరు కానీ తెలుగుదేశం పార్టీ అంటే నాకు కానీ నా కుటుంబీకులకు కానీ అభిమానం ఎక్కువ, చాలా ఎక్కువ. ప్రాణత్యాగాలతో చేసే పార్టీ ఆ జెండా అంత పిచ్చి. ఆ పిచ్చిలో ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ సేవా కార్యక్రమం చేసిన తర్వాత చాలాసార్లు స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు సారాన్ని బ్రాంతి నిషేధిస్తే నేను ఆ రోజు ఆ టైంనప్పుడు 10 సార్లు అరెస్టులు చేశారు మాకు. అలాగే ఎంఎస్ మూర్తి గారు ఎంపీగా పోటీ, రాజీ గారిని చదువుకున్నాడు ఎంపీగా పోటీ చేస్తే సారా దొరుకుతుంది, అలాంటప్పుడు కూడా అరెస్ట్ చేశారు. అలాగే వాసారు. తర్వాత బాబ్రీ మసీద్ గురించి బాబు గారు అక్కడ కర్ణాటక ధర్నా చేస్తే మేము బస్సులు కాల్చామని అప్పుడు కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు 2 టౌన్లో. అప్పుడు అయ్యన్న పాత్రి గారు కానీ అలాగే ఎలగపూడి గారు కానీ అప్పుడు తానుకు ఎమ్మెల్యే గారు కానీ ఇమీడియట్గా 3 కేసులు పెట్టి 14 మంది పెట్టినా ఇమీడియట్గా మాకు బెయిల్ తీసే పొజిషన్. తర్వాత మాకు 2 సంవత్సరాలు పార్టీలో వాయిదాలు తిరిగాం. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆ కేసు కొట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ డైరెక్టరు మన పనితీరు, మన సేవా కార్యక్రమంలో పార్టీ తాలూ విధానాలు, పార్టీ తాలూ పొజిషను, పార్టీ తాలూ విజెండా మీద మనం వెళ్ళాం కాబట్టి విశాఖపట్నం నాయకత్వం ఎవరు కూడా ఈ పదవి ఇవ్వండి అని అడగంట, ఒక అప్లికేషన్ పెట్టకంట డైరెక్ట్గా నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చి నుంచి కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి 3 సంవత్సరాలకే వార్డు అధ్యక్షులు తీసేయాలని ఒక తపంతో చేసిన అధిష్టాన వర్గం మట్టుగా ఈ వార్డును కలపకూడదు, ఈ వార్డులో ఉండాలని, ఈ వార్డు అధ్యక్షులుగా ప్రమాణ సేకరణ చేయించాలని మా కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి ఓ పట్టుదలతో మాకు ఈ ప్రమాణ సేకరణ ఈ వార్డు అధ్యక్షులు ఇచ్చి ప్రమాణ సేకరణ చేయడం జరిగింది. ఆయన ఏ రూపంగా అయితే మాకు మళ్ళా 20 సంవత్సరాల కంటిన్యూ 38 సంవత్సరాలు 20వ సంవత్సరం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఇచ్చే ఈ పదవ బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఇంకా పార్టీ ముందుకెళ్లాలా, పార్టీ అభివృద్ధి చేయాలా, వార్డు ప్రజాసేవ చేయాలా, ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజలు ముందుకు తీసుకెళ్లాలి ఒక తపనతో ఒక బాధ్యతగా నేను ఇంకా పనిచేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం నాకైతే ఆంధ్రప్రదేశ్లో మట్టుగా ఎవరైనా కొంతమంది పదవులకు ఆశించి వస్తారు, కొంతమంది వాళ్ళ డబ్బుదనం వాళ్ళ ఆశలు కాపాడుకోవడానికి వస్తారు, కొంతమంది ఆర్థికంగా కాపాడుకోవడానికి వస్తారు. నేనైతే మట్టుగా తెలుగుదేశం జెండా ఉంటే చాలు, తెలుగుదేశం పార్టీ ఉంటే చాలు అన్నటువంటిదే. కానీ నాకు పదవులతో మట్టుగా అయితే పదవులు కావాలా, పదవుల మీద ఇంట్రెస్ట్ ఉండాలా, పదవి చేయాలా, పని చేయాలా, ధర్నాలు, బంధులు, స్ట్రైక్లు, నానా ఇబ్బందులు బలి చేసి నానా బాధలు పడి చాలాసార్లు అరెస్ట్ చేయడం, కేసు పెట్టడం, కోర్టులకు వెళ్ళడం, జైలుకి వెళ్ళడం ఈ పార్టీలో ఉండి చాలా చేశాము. అయితే ఈ పార్టీ అంటే ఒక బాధ్యతగా పార్టీ స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన అభిమానంతో ఇంతవరకు మేము పార్టీలో ఉన్నా. ఆ పార్టీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే అన్నగారు ఆశయాలు పెట్టారో ఈ ఆశయాల మీద ఆంధ్రప్రదేశ్ కాపాడి ముందుకు తీసుకెళ్ళడానికి మహానుబాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాల్లో ముందుండాలా, దేశంలో ముందుండాలని ఒక తపంతో ఈ ఒక ఆంధ్రప్రదేశ్ సేవా కార్యక్రమంలో చేసే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఉమ్మడి పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మాకు మట్టుగా నిశ్చయంగా మా వార్డు ప్రజలకు మట్టుకు ధన్యవాదాలు.
వార్డు కమిటీ కానీ బూత్ కమిటీ కానించి ఏరియా ఇన్ఛార్జీలు కానీ క్రచ్ ఇన్ఛార్జి కానీ కోక్రచ్ కానీ కార్పొరేటర్ కానీ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ తెలుగుదేశం పార్టీ పరంగా మా వార్డు ప్రజలకు అందరికీ పేరున మనస్ఫూర్తిగా యువత మైనారిటీలు ఎస్ఎస్ఎల్ బీసీఎల్ టీఎన్టీస్ అందరికీ మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుతాను. నాలో మంచితనమా వాళ్ళలో మంచితనమా, నేను చేసిన సేవ లేకపోతే పార్టీ ఎజెండా మీద నడుస్తానమా, ఒక విధానాలు పెట్టి నిశ్చయంగా నన్నే అధ్యక్షుడిగా ఉంచడం, మీరే ఈ కార్యక్రమం ముందుకెళ్తారు, అన్నం తీసుకెళ్తారు, మీరైతే పని చేయగలరు, ఈ వాటిని ముందుకు తీసుకెళ్తారు అని ఒక తపనతో నాకు ఈ బరువు బాధ్యతలు అప్పచెప్పినందుకు నా వార్డులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. పార్టీ ఉంటే చాలు, పార్టీ గురించి ఏ రూపంగా పోరాడి పార్టీ ఇచ్చిన క్యాండిడేట్ గెలిపించి ముందుకు తీసుకెళ్తాను తెలుగుదేశం పరంగా మా కోరిక. వైసీపీ వేళ జెండాలు పట్టుకొని రోడ్డు ఎక్కి 200, 300 ఇచ్చి జనాలు తీసుకెళ్లి జనసమితి నిర్వహించి ఆ కాలేజీల గురించి ఏదో ధర్నాల బంధులు కాదు, యువత 40 దేశాలలో వచ్చి ఇక్కడ ఒక సదస్సు నారా చంద్రబాబు నాయుడు గారు సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏదో ఒకటి పెడదామని తపంతో వాళ్ళు పెట్టారే తప్ప కానీ అది పెట్టినందుకు ఎటువంటి ఉపాధి లేదు, పార్టీ ఉండదు, జెండా ఉండదు, కార్యకర్తలు కూడా ఉండరు. నేనైతే స్పష్టంగా చెప్తాను. అంత నిరుద్యోగ సమస్య కానీ ప్రాధాన్యంగా నిర్మాణం చేయని ఒక తపంతో విదేశీలు వెళ్ళి అంత సమయం కేటాయించి అన్ని రోజులు అక్కడ ఉండి వాళ్ళు ఇక్కడ తీసుకొని ఒక సదస్సు ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వార్డు ఎప్పుడు కూడా నిత్యంగా ఒక చిన్న సమస్య వచ్చినా అందుబాటులో ఉంటారు. ఆయన అయితే బాగుంటారు, ప్రజల్లోకి వస్తారు, ప్రజాసేవ చేస్తారు. మా అందరినీ కాపాడుకున్న వ్యక్తి ముత్యాల రామరెడ్డి గారు అని ఒక తపనతో ఇన్నిసార్లు వార్డు అధ్యక్షుడికి ఇచ్చి స్టేట్ డైరెక్టర్ కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగైనట్టు వార్డు ప్రజల్లో మనం మంచితనం ఉన్నది కాబట్టి ఇన్నిసార్లు పోటీ లేదు, ఇంక నేను వస్తానని చెప్పలేదు, నేను ఉంటాను ఎవరు కూడా లేదు. రామరెడ్డి గారు అన్నింటి వాళ్ళు కానీ కాదనేటువంటి వాళ్ళు మా వార్డులో ఒక్క లోటుతో ఒక్క మాట రాలేదు. మా మొన్న బాలాజీ గారు కానీ, మా కార్పొరేటర్ భాస్కర గారు కానీ, మా సుధాకర్ అన్నయ్య గారు కానీ, ఈ వార్డు బూత్ ప్రెసిడెంట్లు 20 మంది బూత్ ప్రెసిడెంట్లు, కో కన్వీనర్లు 20 మంది, మహిళా అధ్యక్షురాలు తెలుగు మహిళ, తర్వాత ఎస్ఎస్ఎల్ బీసీఎల్ మైనేట్, ఇంతమంది ప్రెసిడెంట్లు అందరూ మళ్ళీ కావాలని కోరుకొని మళ్ళీ వార్డు అధ్యక్షులుగా మా చంద్రరాయమాన్ గారితో సహా అందరూ కూడా వార్డు ప్రెసిడెంట్ ఆయనే ఉంటే బాగుంటుందో పాపంతో మనకి వార్డు అధ్యక్షుడిగా చేస్తారు. ప్రతి ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సంస్కృత వలసలు వస్తాయి. ఆ సంస్కృత వలసల్లో స్వర్గీయ అతను ఉన్నప్పుడు మాకు ఎర్రనాయుడు గారు ఉన్నాడు. 2 సంవత్సరాలు మా వార్డులోకి వచ్చి దండ వేసి కార్యక్రమం చేశాడు. మానబాబు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు సుధాకర్ గారి సమస్యలో ఇది జరిగింది. గండిబాబుజీ గారి సమస్యలో సుధాకర్ గారి రాసులు కానీ అప్పుడు పరిస్థితులు అప్పుడు ఉన్నప్పుడు కూడా మా పార్టీలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు వార్డులాంటి పెట్టి వార్డు ప్రెసిడెంట్లు ఎన్నికైంది. ఈవేళ డైరెక్ట్ గా పార్టీ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకి, నారా లోకేష్ గారి పిలుపు మేరకి, నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పార్టీ ఆఫీసులో పెట్టి పార్టీ ఆఫీసులో ప్రజల్లో వీని వార్డు ప్రెసిడెంట్ అని చెప్పిన ఘనత ఒక్క మా సుధాకర్ గారు, మా దక్షిణ సుధాకర్ గారికే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.